హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ వరకు కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్గానే ఉంటాయి రివ్యూస్. అండ్ చిన్న ఛానల్ కొంచెం చూసి ఆదరించండి. లైవ్లో అప్డేట్స్ జరుగుతున్నాయి కదా, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది, ఇంకా మిగిలిన 2 టాస్క్లు జరుగుతాయి. సో 3 టాస్క్లు జరుగుతాయి. ఒక టాస్క్ కాంతారా టీం విన్ అవుతుంది, ఇంకొక టాస్క్ న్యూట్రల్ అయిపోయి ఎవరు గెలవరు, నో రిజల్ట్ అనుకోండి. సో 3వ టాస్క్ వచ్చేసరికి శక్తి టీం విన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ లైవ్లో జరిగింది. సో బాల్ని పోల్ బై పోల్ పెట్టుకొని కరెక్ట్గా పైనుంచి 5 బాల్స్ వేయాలి. ఇవి చాలా యూట్యూబ్ షార్ట్స్లో చూసేవాళ్ళం అనుకుంటా. బట్ వాళ్ళు చేతితో ఇసిరేస్తారు బాల్ని, బట్ వీళ్ళు పోల్ బై పోల్ పెట్టుకొని ఆడేవాళ్ళు. దీంట్లో నబెల్ చాలా బాగా ఆడాడు. అండ్ నబెల్ ఇన్స్ట్రక్టర్గా కూడా చాలా బాగా పనిచేశాడు. ఎంత గైడ్ చేశాడంటే, ఎంత నెక్స్ట్ లెవెల్ గైడ్ చేశాడంటే అసలు ఆరామ్సే గైడ్ చేశాడు. వాళ్ళు బాల్ పెట్టేటప్పటి నుంచి ఆ పోల్ బై పోల్ పెట్టే దగ్గర నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేదాకా ఏ అడుగు ఎప్పుడు వేయాలి, ఏ అడుగు ఎలా వేయాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది నబెల్ నెక్స్ట్ లెవెల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాడు. వీటిలో మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సీత గురించి మాట్లాడుకోవాలి. సీత యాజ్ ఎ చీఫ్గా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ క్లాన్ మెంబర్స్ని అడిగింది, తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడాలని. ఫస్ట్ క్లాన్ మెంబర్స్ని అడిగింది, అందరూ ఆడతా అని చెప్పారు, ఇంక్లూడింగ్ ఆదిత్య గారు కూడా. సో తను తగ్గింది, ఓకే, వాళ్ళందరినీ అలో చేసింది ఆడమని చెప్పి. సో సీత నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే సెకండ్ టాస్క్ కూడా మీరు ప్రోమోలో చూసినట్టు సీత ఆడదు, 3వ టాస్క్ కూడా సీత ఆడదు. సో సీత చీఫ్గా తన క్లాన్ మెంబర్స్ తన క్లాను గెలవాలని చెప్పి. సో షీఈస్ గుడ్, యాక్చువల్గా యాజ్ ఎ చీఫ్ షీఈస్ గుడ్. డెసిషన్ మేకింగ్ కూడా చాలా బాగుంది అమ్మాయిది, ఎందుకనేది కూడా ముందు చెప్తాను. సో ఈ టాస్క్లో ఫస్ట్ నబెల్ చాలా ఫాస్ట్గా వేస్తాడు. నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ ఆదిత్య గారు వేస్తారు. నెక్స్ట్ ప్రేరణ వేస్తుంది, ఆదిత్య గారు వేస్తారు, విష్ణుప్రియ వేస్తుంది, సో నైనిక వేస్తుంది. చాలా ఫాస్ట్గా వేస్తారు. నిఖిల్ టీంలో కూడా యాక్చువల్గా నిఖిల్ స్టార్టింగ్ ఇస్తాడు, బట్ నిఖిల్ది స్టార్టింగ్ పడదనమాట. సో నిఖిల్ది కొంచెం టైం లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ టాస్క్ 10 minutesలో పూర్తి చేయాల్సిన టాస్క్ని 14 seconds మిగిలిచ్చి వీళ్ళే పూర్తి చేస్తారు కాంతారా టీము. సో నిఖిల్ టీము యష్మి వేసే దగ్గరికి అంతా అయిపోతుంది అనమాట. సో నైనిక వేసేస్తుంది. వైల్డ్ కార్డ్ ఒక బోర్డు తీసేసి వీళ్ళు కాంతారా బోర్డు పెడతారు. దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోమోలో చూపించినట్టుగా బిర్యానీ థాలీ, నాన్ వెజ్ థాలీ పెడతారు కదా. సో ఆ నాన్ వెజ్ థాలీ టాస్క్ అనమాట. ఈ టాస్క్లో ఫస్ట్ నబెల్ పంపిస్తుంది. ఇక్కడ సీత డెసిషన్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నబెల్ పంపిస్తుంది. ఎందుకు సోనియాని పంపిస్తాడో నిఖిల్ నాకు అర్థం కాల సీరియస్గా. సోనియా అసలు ఎందుకు వర్తో, అసలు అక్కడ తాళి తినాలి ఒక జంట వచ్చినప్పుడు ఇటుపక్క కూడా లైక్ లేడీస్ తినేదానికి జెంట్స్ తినేదానికి చాలా తేడా ఉంటుంది. ఎంతో కొంత తేడా ఉంటుంది. కనీసం ఎక్కువ 2 ముద్దలు 3 ముద్దలైనా కానీ అబ్బాయిలు ఎక్కువ తినగలుగుతారు. అందులో అక్కడున్న అబ్బాయిల్లో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మణికుంటున్నాడు, తినలేడు ఎక్కువ, కానీ పృథ్వీ తినగలుగుతాడు ఎక్కువ, నిఖిల్ తినగలుగుతాడు ఎక్కువ. సో నిఖిల్ కానీ లేదా పృథ్వీని కానీ పంపించి ఉండాల్సింది. మరి సోనియాని ఎందుకు పంపించాడు అంటే, నబెల్ వెళ్ళాడు కాబట్టి సోనియా వెళ్తాను, నేను ఆపోజిట్గా నేను వెళ్ళి ఆడతానని చెప్పేసరికి నిఖిల్ పంపించాడా సోనియాని అనేది నాకు అర్థం కాదు. డెసిషన్ మేకింగ్ ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. మీరు అడగొచ్చు, అదేంటి నబెల్ కూడా తినలేదు కదా, సో వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు కదా, మరి సోనియా వెళ్తే ఏంటి అని. బట్ మళ్ళీ చెప్తున్నాను కదా, అక్కడ అంటే నిఖిల్ అసలు ఎవరు తినలేరు ఖచ్చితంగా అని ప్రిపేర్ అయ్యి సోనియాని పంపించాడా? అలా పంపించుంటే ఓకే. లేదు నబెల్ కోసం సోనియాని పంపించారు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నబెల్ సోనియా వాళ్ళిద్దరి మధ్య కాదు కదా పోటీ, క్లాన్కి పోటీ అండ్ వైల్డ్ కార్డ్ ఆపాలి. సో అలాంటప్పుడు నిఖిల్ అంత మంచిగా మనం ఫస్ట్ క్లాన్స్గా విన్ అవ్వడం కాదు, ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ ఆపాలి, తర్వాత క్లాన్స్గా విన్ అవ్వాలన్నప్పుడు సోనియాని ఎలా పంపిస్తాడు? తినగలిగే శక్తి ఉన్న వాళ్ళని పంపించాలి కదా. సో బిగ్ బాస్ ఏం చేస్తాడు, అడిషనల్గా ఇంకొక అసిస్టెంట్గా ఇంకొక ఎవరైనా పెట్టుకోమంటారు. ఇటుపక్క నుంచి మళ్ళీ ఆదిత్య గారు వస్తారు, ఇటుపక్క నుంచి మళ్ళీ యష్మిని పంపిస్తారు. ఇక్కడ యష్మిని పంపించడం కూడా ఎందుకు, పృథ్వీని పంపించవచ్చు కదా. సో ఇక్కడే మళ్ళీ చెప్తున్నా, మేబీ నిఖిల్ తినలేరు ఎవరు అని ఫిక్స్ అయ్యి సో అమ్మాయిలు పంపించుంటాడేమో అని నేను అనుకుంటున్నా. అలా కాదు, లేదు కావాలనే పోటీ కింద పంపించాడంటే మరి ఏం చేయలేం. అండ్ నిఖిల్ అంటుంటాడు కదా, సో ప్రోమోలో చెప్పినట్టు యష్మికి నాకు ఆ వైబ్స్ అది నాకు అర్థమవుతుంది. యష్మికి 100% ఆడాలని ఉంటుంది, బట్ మన సైడ్ వచ్చి ఆడుతుందంటే మన లూప్ హోల్స్ తెలుసుకోవడానికి అన్నప్పుడు యష్మి వస్తున్నప్పుడు వీళ్ళు ఆపేస్తారు మాటలు బేసిక్గా. సో ఆ టాస్క్ నో రిజల్ట్ వస్తుంది అనమాట. సోనియా అసలు ఎక్కువ తినేయటం వల్ల ఆమెకి వాంతులు కూడా అవుతాయి సోనియాకి. సో సోనియా అది కొంచెం మేబీ ఆమె హెల్త్ ఖరాబ్ అయినట్టుంది. సో ఇది నెక్స్ట్ చూపిస్తారు. అండ్ థర్డ్ గేమ్ వచ్చేసరికి బాల్ పట్టుకోవాలి, బ్యాలెన్సింగ్ అనమాట. సో ఒక సూది నీడిల్ ఉంటుంది, మనం ఇట్లా బెలూన్ పెట్టుకో ఉండాలి. సో మన ఇట్లా బెండ్ అయితే ఆ బెలూన్ గుచ్చేసుకుంటుంది సూదికి, సో పగిలిపోద్ది. సో దాంట్లో అనమాట ఆ టాస్క్ అనమాట. ఆ టాస్క్ మేబీ ఈ రోజు జరుగుతుంది అనమాట. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ జరగవచ్చు, అంటే మనకి చూపించవచ్చు. నిన్నటిది మనకి ఈ రోజు లైవ్ చూపిస్తున్నారు కాబట్టి ఈ రోజు అది ఆల్రెడీ జరుగుతుంటుంది. సో మనకి అది రేపు చూపిస్తారు.
సో దాంట్లో చాలాసేపు ఉంటారనమాట ఇద్దరు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. నబేలు పృథ్వీ, ఇటు సైడ్ నుంచి పృథ్వీ వస్తారు, అటు సైడ్ నుంచి నబేల్ వస్తారు. ఇక్కడ డెసిషన్ యాక్చువల్గా బాగుంది నిఖిల్, ఇక్కడ డెసిషన్ బాగుంది. ఎందుకంటే అలాంటి టాస్క్లో నిఖిల్కి ఆల్రెడీ ఇక్కడ షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి పృథ్వీని పంపించడం అనేది గుడ్ డెసిషన్ యాక్చువల్గా. సో పృథ్వీ అసలు అందులో ఫిజికల్గా మనోడు జనాల మీదకి వెళ్ళడము, జనాల మీదకి వెళ్ళి కొట్టడము, లేకపోతే దొయ్యటము ఇలాంటివి చేస్తాడా, లేకపోతే గేమ్ కూడా ఆడతాడా అన్నప్పుడు సో పృథ్వీ బెస్ట్ ఇచ్చాడు. సో చాలా అవర్స్ నిలబడతారు ఇద్దరు. లైక్ లాస్ట్ టైం అంటే అంబటి అర్జున్ 2 సిలిండర్లు ఇట్లా పట్టుకొని నిలబడినట్టు. సో నబెల్ కూడా గట్టి పోటీని ఇస్తాడు, బట్ పృథ్వీ గెలుస్తాడు అనమాట. సో మూడు టాస్క్లు జరిగాయి. సో వాళ్ళొకటి వీళ్ళొకటి, నో రిజల్ట్ ఒకటి. మరి ఆ నో రిజల్ట్కి మేబీ వైల్డ్ కార్డ్ వస్తారేమో. అలా మొత్తం మీద 12 టాస్క్లు జరుగుతాయి ఈ వీకెండ్ వరకు, నెక్స్ట్ వీకెండ్ వరకు, 2 వీకెండ్స్ వరకు. మరి ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 12 టాస్క్లు జరుగుతాయి. 12 టాస్కుల్లో సపోజ్ వీళ్ళు ఒక 5 టాస్కులు గెలిచి వాళ్ళు ఒక 5 టాస్కులు గెలిచారనుకో సపోజ్ ఇంకా 2 టాస్కులు నో రిజల్ట్ అనుకోండి. అంటే ఇప్పుడు వీళ్ళ టీంలో నుంచి ఒకరిని, వాళ్ళ టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారేమో. అప్పుడు వైల్డ్ కార్డులు 2 వస్తారు. అలాగా సో వీళ్ళు ఇప్పుడు 3 గెలిచి వాళ్ళకు 3 గెలిచి 6 గెలిచారు అనుకోండి. సపోజ్ 6 టాస్కులు ఓడిపోయారు అనుకోండి, నో రిజల్ట్ అనుకోండి. సో వీళ్ళ దాంట్లో వచ్చి 3, వాళ్ళ దాంట్లో వచ్చి 3, అలాగనమాట. సో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు. సపోజ్ వీళ్ళే 4 గెలిచి వాళ్ళు అసలు 0 గెలిచి సపోజ్ అనుకోండి 8 ఓడిపోయారు అనుకోండి, మొత్తం వాళ్ళ దాంట్లో నుంచి మొత్తం వెళ్ళిపోవాలి, వీళ్ళ దాంట్లో వచ్చి 2 పోతారేమో. సో ఇలాగ కూడా జరగచ్చు. సో ఇలాగనమాట. అందుకనే క్లాన్లు గెలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ టీంలో ఉన్న మెంబర్స్ తక్కువగా ఎలిమినేట్ అవుతారు, వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్ ఎక్కువ ఎలిమినేట్ అవుతారు. సో దానికోసం ఎవరు ఎక్కువ క్లాన్స్ గెలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పారనమాట. సో ప్రజెంట్ అయితే ఉన్న అప్డేట్స్ ఇవి. ఇంకా అప్డేట్స్ కావాలి, ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. సో